నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పాతపాలెం పోలయ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వసంత మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు హోమం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను వివిధ పరిమళ పుష్పాలతో అలంకరించి గ్రామ పురవీధుల్లో మేళ తాళాలతో బాణాసంచా నడుమ గ్రామోత్సవం ఘనంగా సాగింది. భక్తులు స్వామివారికి కాయాకర్పూరం అందించి స్వామి కృపకు పాత్రులయ్యారు. గ్రామోత్సవంలో పిల్లలు వసంతాలు పోసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దంపూరు గ్రామంలో నేడు వసంతోత్సవం సందర్భంగా పిల్లలు, పెద్దలు కోలాహలంతో సందడి వాతావరణం నెలకొనింది. ఈ కార్యక్రమంలో పాతపాలెం దామోదర్ లీలామోహన్, సాయిబాబా, పాతపాలెం కృష్ణ, గిరీష్, ప్రదీప్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. శ్రీ దంపూరు గ్రామంలో విడవలూరు మండలం దంపూరు గ్రామం నెల్లూరు జిల్లాలో వేంచేసినటువంటి సీతా లక్ష్మణ హనుమ సమేత సీతారామచంద్రస్వామి వారి యొక్క ద్వితీయ బ్రహ్మోత్సవ వార్షిక మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారికి ఇక్కడ దంపూరు గ్రామంలో వేంచేసిన సీతారామచంద్రస్వామి వారికి సప్తాన్నిక బ్రహ్మోత్సవాలు వైగానస ఆగమ ప్రకారంగా నిర్వహించబడుతున్నవి. ఈ ఆగమాల్లో భాగంగా స్వామివారికి ఉత్సవాల్లో ఈరోజు వసంత మహోత్సవము, పాతపాలెము పోలయ్య గారి వారి కుటుంబ సభ్యులచే ఈ వసంత మహోత్సవ కార్యక్రమం అత్యంత వేగంగా నిర్వహించబడుతుంది. తదుపరి స్వామివారి యొక్క ఈ గ్రామంలో ఉన్న స్వామివారి ఆకాంక్ష, ఆ స్వామివారి సేవిస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయని ప్రగాఢ విశ్వాసం. భక్తులందరూ గ్రామస్తులు కూడా కలిసి సమిష్టిగా కృషి చేసి స్వామివారి యొక్క నూతన ఆలయాన్ని నిర్మించి ఈ సీతారామచంద్ర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. కావున ఉభయకర్తలకు, గ్రామస్తులకు, కార్యకర్తలకు అందరికీ కూడా సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ సెలవు ముగించుకుంటున్నాం. శ్రీ కోదండరామస్వామికి 4వ భాగంగా వసంత ఉత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ దంపూరు కార్యకర్తలకి, దంపూర్ ట్రస్ట్ బోర్డు మెంబర్లకి, దంపూర్లో ఉండే ప్రజలకు ఈ కోదండరామ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మరీ కోరుతూ సెలవు తీసుకుంటాం. దంపూరు గ్రామంలో వెలసిన శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం నందు గత 6 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా మన కృష్ణరాచార్యుల సారథ్యంలో నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి ప్రతి ఒక్కరు కూడా సహకరించి, ఆలయ కమిటీ అయితేమి, భక్త బృందం అయితే ఏమి, ఉభయకర్తలు అయితే ఏమి, అందరూ కూడా సహకరించి ఈ బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ వైభవపేతంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో మరింత బాగా ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరుతూ స్వామివారికి ఈ యొక్క ఉభయకర్తలకి అందరికీ కూడా ఈ యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధర్మరాజు మార్కాండేయుని ప్రాణమును చేకొనుటకు యతించినాడు. మృత్యుంజయ ఓం రామ రామాయ స్వాహ, ఓం రామ రామాయ స్వాహ, ఓం రామ రామాయ స్వాహ. దాసరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ స్వాహ. దాసరథాయ ఏం మాట్లాడారు అర్థం కాల.
Finally, please subscribe to N3 TV. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5గురు నారాయణ విద్యార్థులకి 100% దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5గురు నారాయణ విద్యార్థులే 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ నంబర్ 1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే.